వంకాయ అనేది ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి వంకాయ శనగపప్పు కర్రీ చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. వంకాయ కూడా ఇష్టంగా తినేస్తారు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల ఆనియన్స్ అనేది ఫాస్ట్గా ట్రాన్స్పరెంట్లోకి వస్తాయి. ఆనియన్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా పక్క పెట్టుకుందాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ అనేవి మంచి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చినాయి. ఇలా వస్తే సరిపోతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఈ వంకాయ శనగపప్పు కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలాగ ఒకసారి శనగపప్పు వేసి ట్రై చేయండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేశాక చూడండి, నల్ల వంకాయలని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. వంకాయలను అనేది వాటర్లో వేసి పెట్టుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఈ ఆయిల్లో వంకాయలని మంచిగా మగ్గనిద్దాం. వంకాయ మెత్తపడేదాకా మగ్గనిస్తే సరిపోతుంది. మళ్ళీ శనగపప్పుతో పాటు ఉడకనివ్వాలి కాబట్టి ఒక 5 మినిట్స్ మగ్గబెడదాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత మంచిగా మగ్గినాయి. ఇప్పుడు నేను 1 అవర్ పాటు నానపెట్టాను అనమాట శనగపప్పుని. ఇలా శనగపప్పుని ముందుగా నానపెట్టడం వల్ల కర్రీలో అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై చేద్దాం. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం, మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కారం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేదాకా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి. నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు ఒక 100 ml వాటర్ వేసుకున్నాను. కర్రీ అనేది వంకాయ కర్రీ మొత్తం ములిగేలాగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు చెప్పాలంటే ఎక్కువ వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేద్దాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, మంచిగా ఆయిల్ ఫ్లోట్ అవ్వి కర్రీ అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు చికెన్ మసాలా ఉంటుంది కదండి, ఎవరెస్ట్ చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. లైట్గానే వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ అంతా ఫ్లోట్ అయిపోయి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా కుక్ చేసుకోవాలి. చూడండి, శనగపప్పు కూడా మంచిగా కుక్ అయిపోయింది. వంకాయ కూడా గుజ్జులాగా మగ్గిపోయింది. ఎంతో టేస్టీ అయిన వంకాయ శనగపప్పు కర్రీ రెడీ.